మాస్టర్ ప్రవీణ్ కుమార్ గారి యొక్క ఘటన నిజంగా చాలా బాధాకరం, దురదృష్టకరం. ఒకటే అంశము చెప్పేది ఏంటంటే, ఈ ఘటన జరిగి ఆల్మోస్ట్ 36 గంటలు అవుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర వేల సంఖ్యలో ప్రజలు వచ్చి నిరసన తెలుపుతూ ఉంటారు. అసలు ఒకవేళ నిజంగానే యాక్సిడెంట్ జరిగితే పోస్ట్ మార్టం చేసి ఇమీడియట్గా నిర్ధారణ చేయాలి కదా. ఎందుకు ఇంత కాలయాపన చేస్తాం అంటే ఎంతో కొంత అనుమానాలు ఉన్నాయి కాబట్టే కాలయాపన చేస్తున్నారా అని ఆ తాలూకా అనుమానం కూడా. ఒకే అంశం చెప్పేది ఏంటంటే, ఇమీడియట్గా నిష్పక్షపాతంగా ఎంక్వైరీ పూర్తిగా స్టార్ట్ చేయాలి. డాగ్ స్క్వాడ్ అక్కడ పంపించి అసలు అక్కడ ఏం జరిగిందనేది ఆ ఇన్సిడెంట్ స్పాట్ దగ్గర పూర్తి ఎంక్వైరీ జరగాలి. సీసీ ఫుటేజ్లు కూడా ఫుల్ ఫుటేజ్ ఇవ్వాలి. ఏదో మీరు అక్కడ అలా పాస్ అయినట్టు ఒక చిన్న ఫుటేజ్ ఇవ్వడం వల్ల ఏ రకమైన ఉపయోగం లేదు. అంటే కేసుని తప్పుదారి పట్టించే కార్యక్రమం జరుగుతుందేమో అని మా తాలూకు అనుమానము. ఇంకొకటి అంశం ఏంటంటే, కుటుంబ సభ్యులు కానీ ఇక్కడ ఉన్న పాస్టర్స్ అందరికి కానీ లేకపోతే ఇక్కడ వచ్చిన ప్రజలు ఇంతమంది అభిమానులకి వచ్చిన వాళ్ళకి అందరికీ కానీ ఒక పూర్తి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరము మరి వాళ్ళందరూ కూడా తెలియపరుస్తూ ఉన్నారు. మరి నేను ఒకటే అంశం చెప్తున్నాను, ప్రభుత్వం కూడా ఎందుకు ఇన్ని 36 గంటలు కాల వ్యవధి పడతా ఉంది? పోస్ట్ మార్టం చేయాలంటే ఎంతసేపు పడుతుంది? ఒకవేళ చేసి మీరు రిపోర్ట్ ఇవ్వాలంటే ఎంతసేపు పడుతుంది? ఈ 1 పైన కూడా మేము పోలీస్ డిపార్ట్మెంట్ని డిమాండ్ చేస్తున్నాము, గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాము. ఇమీడియట్గా ఎంక్వైరీ చేసి దీని పూర్వాపరాలు ఏంటనేది కూడా బయటికి తీసుకురావాలి. ఇప్పుడు ఇక్కడికి వచ్చి కొంతమంది నాయకులు వచ్చి మాట్లాడి వెళ్ళిపోతూ ఉన్నారు కూటమికి సంబంధించి. ఇప్పుడు సిఐడి అంత దాకా ఎందుకు? ఫస్ట్ ముందర నిర్ధారణ చేయండి. నిర్ధారణ చేసి ముందర ఇంతకీ ఇది హత్య జరిగిందా లేకపోతే యాక్సిడెంట్ జరిగిందా ముందర నిర్ధారణ చేయకోకుండా ఈ రకమైన కాలయాపన ఎందుకు జరుగుతుంది? ఇక్కడే మనకు అనుమానాలు రేకెత్తిస్తున్నాయని కూడా ఈ సందర్భంగా. సార్, ఇప్పుడు వరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదంటే లోకేష్ గారు కానీ, లేదంటే మన హోమ్ మినిస్టర్ కానీ ఇప్పుడు స్పందించడం కూడా జరగలేదని చెప్పి పాస్టర్లు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అదే దీన్ని కులాల మధ్య అనుకోవచ్చా, లేదంటే దళితుల కింద స్థాయిగా అని చెప్పి వదిలేయడం జరుగుతుందా? అసలు ఇది ఏ విధంగా చూడచ్చు, ఏ కోణం చూడండి? ఇక్కడ ప్రాణం అనేది ప్రాణం ఎవరిదైనా మానవతా దృక్పథం ఉండాలి కదా. ప్రభుత్వం ఇమీడియట్ గా స్పందించాలి కదా. ఇప్పుడు దీనికి బాధ్యత ఎవరు తీసుకోవాలి? ఇమీడియట్ గా హోమ్ మినిస్టర్ తీసుకోవాలి. ఇంత ధర్నా జరిగిన తర్వాత హోమ్ మినిస్టర్